జీవిత సారం ఇది నీ పరోపకారం విషయాన్ని ఒక చెట్టును చూసినా మనం అర్థం చేసుకోవచ్చండి. మహానుభావుడు అమలాపురం దగ్గర మొంగండలో పుట్టాడు జగన్నాథ పండితరాయలు, అద్భుతమైన కవి, సంస్కృతంలో మంచి చమత్కారంగా శ్లోకాలు రాస్తాడు. ఆయన చెట్టు మీద రాసేటండి ఒక శ్లోకం, చెట్టు ఎంత గొప్పది మానవులారా, ఎప్పుడైనా చూశారా, ఎంతమందికి ఎంత ఉపకారం చేస్తుంది ఒక్క చెట్టు. మూలం భుజంగై శిఖరం విహంగై శాఖా ప్లవంగై కుసుమాని భృంగై. పండితరాయల కవి శబ్దమాధుర్యం కూడా ఉంటుంది, కేవలం భావుకత కాదు, శబ్దమాధుర్యం కూడా. పోతన గారి పద్యాల్లో ఉంటాయి ఆయన శ్లోకాలు. మూలం భుజంగై శిఖరం విహంగై శాఖా ప్లవంగై కుసుమాని భృంగై సంసేవ్యతే చందనపాదపోయం సంసేవ్యతే చందనపాదపోయం పరోపకారాయ సపరోపకారాయ సతాం ప్రవృత్తి పరోపకారాయ సతాం ప్రవృత్తి. ఒక చెట్టును గమనిస్తే మనకు అర్థం అవుతుంది. మూలం భుజంగై, చెట్టు తొర్రలో పాములు ఉంటాయమ్మా, పాములకి నీడనిచ్చింది అది విషపురుగు కదా అని పొమ్మని చెప్పాలి. అది ఎక్కడ ఉంటుంది, ఏదో లేకపోతే, ఎందుకంటే పాములు తమంత తాము పుట్టలు పెట్టవు, పెట్టిన పుట్టల్లోనే నివసిస్తాయి. ఏదో తొర్ర కావాలి దానికి. ఈ తొర్ర ఉంటే పాము కారణంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఇది ఎవరినో కరుస్తుందేమో, దీన్ని ఎవరో చంపడానికి వస్తారేమో, ఒక దెబ్బ కొడతారేమో, ఆ దెబ్బ పాముకు కాకుండా నాకు తగులుతుందేమో అని చెట్టు ఆలోచించలేదు. నాకింత పెద్ద తొర్ర ఉన్నది ఎందుకు, ఎవడు ఉండదు దానికి అని మనం ఏదో కాస్త ఖాళీ ఉంటే అపార్ట్మెంట్ గది అద్దెకిస్తామే, అది అద్దెకు కూడా ఇవ్వకుండా పాముకి ఇచ్చింది ఉండడానికి. అంతేగాని మా కులం వారికే ఇవ్వకూడదు అనేది బోర్డు పెట్టలేదు. మనకంటే పాము చెట్టు చాలా విశాలంగా ఆలోచించింది. మూలం భుజంగై శిఖరం విహంగై, చెట్టు పై కొమ్మలండి, ఎన్ని పక్షులు వాలతాయి. దేన్నైనా కాదందా, కొన్ని పళ్ళు కొట్టేస్తాయి, ఆకులు కొట్టేస్తాయి, అనేక రకాలు చేస్తాయి, ఆకులు చీల్చేస్తాయి. అయినా పోన్లే భగవంతుడు నాకింత శిరస్సు ఇచ్చాడు, ఏదో మనిషికి వెంట్రుకలు కేశపాశం అన్నట్టుగా నాకు ఆకులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు ఏ పక్షులు వాళ్ళకపోతే ఉపయోగపడకపోతే ఏమిటిది అని శిఖరం విహంగై. అంతేకాదు శాఖా ప్లవంగై, మంచి వాళ్ళకి మాత్రమే చెట్టు ఆశ్చర్యం ఇలా పాములకి ఇచ్చింది, పక్షులకి ఇచ్చింది, కాసేపు ఉండి ఎగిరిపోయేవాళ్ళకి. కోతి బుద్ధి అంటారు. శాఖా ప్లవంగై, కొమ్మలు కోతి పట్టుకుని కోతి కొమ్మ వచ్చి ఈ నుంచి ఆ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద ఎగురుతుంటే ఒక్కోసారి కొమ్మలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అయినా చెట్టు ఏమనుకుంటుందంటే ఈ కోతులన్నీ నా పిల్లలు, నా ఒళ్ళు ఆడుకుంటున్నాయి, ఎక్కడ ఆడుకుంటాయి అని సంతోషిస్తుంది కదా. శాఖా ప్లవంగై. అంతేకాదు కుసుమాని భృంగై, చెట్టుకు పువ్వులు పూస్తాయి, ఆ పువ్వుల మధ్యలో మకరందం ఉంటుంది, ఆ మకరందాన్ని తుమ్మెదలు సేపు, ఆ తుమ్మెద కులం ఏమిటో, మతం ఏమిటో, ఐడెంటిటీ ఏమిటో, పాస్పోర్ట్ చూపించమని ఏ పుష్పం అడగలేదండి. తీసుకో హాయిగా, మకరందం వృధా పోతుంది, నువ్వు తీసుకో, నాకు అంతకంటే కావలసింది ఏమిటి. అలాగ మన జీవిత సారమైన మంచి మకరందంతో 10 మందికి ఉపకారం చేయగలిగితే మనం చెట్టంత మనిషి అంటే ఉండగలుగుతాం ఖచ్చితంగా. అది పండితరాయల సందేశం. మూలం భుజంగై శిఖరం విహంగై శాఖా ప్లవంగై కుసుమాని భృంగై సంసేవ్యతే చందనపాదపోయం పరోపకారాయ సతాం ప్రవృత్తి. ఈ చెట్టు ఎంత గొప్పది, పరోపకారం కోసమే మనుషులు బతకాలి అనే సందేశం ఇస్తోంది అని. అంతేకాదు చెట్టు వల్ల 16 ఉపయోగాలు ఉంటాయండి, ఒక్క ఉపయోగం కాదండి. చెట్టు నుంచి మనం నేర్చుకోవలసినవి 16 విషయాలు ఉన్నాయి. దాన్ని భాగవతంలో చెబుతాడు దశమస్కంధంలో. గోపాలకృష్ణుడు బలరాముడు బాల్యంలో ఉన్నప్పుడు ఇతర గోపకులతో కలిసి బృందావనానికి వెడతారు. అక్కడ వీళ్ళిద్దరూ సరదాగా ఓ చెట్టు కింద నిలబడితే ఒక గోపకుడు వచ్చి, బాలకృష్ణ బలరామ చెట్టు ఎంత గొప్పదయ్యా అంటాడు. వెంటనే కృష్ణుడు అంటాడు, చెట్టు ఎంత గొప్పదని ఊరికే అంటావేమిటాయి, నువ్వేమిటో చెప్పవయ్యా చెట్టు గురించి అంటాడు. మన కోసమే కదా ఆ మాట, కృష్ణుడికి తెలియక. చెట్టు నుంచి నేర్చుకోవలసినవి ఏమిటో చెప్పవయ్యా అంటే, సమాసం వల్ల ప్రయోజనం ఏమిటంటే అని ఏ పిల్లాడైనా అడిగితే ఈ పద్యం చెప్పచ్చు. అంత పెద్ద విషయాన్ని ఒక పాదన్నర 1.5 పాదంలో చెప్పగలిగిన సమాసం అంటే సంక్షిప్తంగా చెప్పాలి. 11 ఉపకారాలు జరుగుతున్నాయి, ఇంకా 5 ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అపకారములు చేయవెవ్వరికి. చెట్టు నుంచి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, 90 ఏళ్ళు బతికినా ఉపకారాలు చేయకపోయినా పర్వాలేదండి, ఎవడూ మన వల్ల వేడకుండా ఉంటే చాలు, బాధపడకుండా ఉంటే చాలు. యమధర్మరాజుని నచికేతుడు ప్రశ్న వేస్తాడు, నువ్వేదో చాలా జ్ఞానం బోధించావు, నాకు బాగానే ఉంది, అసలు మీ డిపార్ట్మెంట్ గురించి ఒక మాట అడుగుతున్నాను నేను, మీ శాఖ గురించి.
మనిషి పోగానే వాడు స్వర్గానికి ఎడతాడో నరకానికి ఎడతాడో తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఏదో గ్రంథాల తరపున ఎప్పుడో చెప్తే నమ్మడం కాదు. పోగానే వెంటనే ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టుగా, స్పాట్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనిషి పోగానే వాడు స్వర్గానికి ఎడతాడో నరకానికి ఎడతాడో తెలుసుకునే అవకాశం ఉందా అంటే 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అభ్యంతరం లేదని చెప్పాడు చెబుతాను. 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఎలా తెలుస్తుందని, పోయినవాడి శవం దగ్గరికి నువ్వు మామూలుగా వెళ్ళు, నువ్వు ఎవరో చెప్పకో, పక్కన నిలబడు, ఎవరెవరు ఏం వ్యాఖ్యానం చేస్తున్నారో ఏమో దాన్ని బట్టి మొత్తం రిపోర్ట్ రాసేసి పోయాడంటే ఎంతమందిని ఏడిపించాడు అన్నాడు అనుకో, ఇప్పుడు ఖచ్చితంగా 16 ఏళ్ళు నరకం. మళ్ళీ అదే మనిషి ఏమంటాడు అంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి పిల్లల దగ్గరికి వచ్చి మహానుభావుడు అన్నమాట, ఆ మాట నమ్మకూడదు. అందుకే యమధర్మరాజు ఏం చెప్పాడు, పక్కకి వెళ్ళి అన్నమాట, అక్కడ కూర్చోతారు. అక్కడ అందరూ మంచి మాటలు చెప్తారు, పత్రికల వాడు కూడా ఉంటారు. అక్కడ మంచి మాటలు చెప్తారు. ఈ నేను రోడ్డు తీర్చలేదంట. పక్క వెళ్ళిన తర్వాత రోడ్డు అవ్వబట్టే మన స్థానం వచ్చిందండి. పక్క వెళ్ళి అన్నదే నిజం, కానీ అక్కడే అంటారు. ఎందుకంటే ఉండబట్టలేడు మనిషి, సత్యం వాడు మనసులో బయటకు వచ్చేస్తుంది. పక్కకి వెళ్ళిన వాడు వాడేంటి ఎంతమందిని ఏడిపించుకుతున్నాడు అని అంటే వాడికి నరకం ఖాయం. నిజంగా అలా కాకుండా పక్కకి వెళ్ళి వీళ్ళ కోసం, పత్రికల వారి కోసం, పక్కింటి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టకుండా పక్కకి వెళ్ళి మహానుభావుడు అండి 10 మందికి పెట్టి మనిషి అలాంటి వాడు పుట్టడం కష్టం అని తనలో తాను ఎవడైనా దుఃఖిస్తున్నాడు అంటే వాడు 100 ఏళ్ళు స్వర్గంలోనే ఉంటాడయ్యా అనుమానం. ఇంత తేలిగ్గా తెలుసుకోవచ్చు. అందుకే మన జీవితంలో మనకి ఉపకారాలు పక్కన అపకారం చేయకుండా ఉంటే సార్, ఎవడు పంప మనం ఆర్పకుండా ఉంటే సార్. అలా పంపలార్పణ విధానం ఉండాలంటే ముందు మన పిల్లలకి మనం నేర్పవలసింది ఏమిటంటే వాడు పుట్టినరోజు నాడు కేక్ పోయించడం, దీపాలు అర్పించడం అనే పనికి మాలిన పని మాది. ఒక కేక్, పెద్ద కేక్ కూడా పెట్టడం, వాడికి 16 ఏళ్ళు వచ్చాక 16 కొవ్వొత్తులు పెట్టడం, అన్నీ కలిపి ఒక్కసారి ఆర్పేయడం. అంటే 16 పంపలు ఒకసారి ఆర్పేస్తాడు. దీపం వెలిగించడం మన సంప్రదాయం కానీ దీపం ఆర్పడం మన సంప్రదాయం కాదు. దీపం ఆర్పడం అనే మాట అనడానికి కూడా మనం సందేహిస్తాం. దీపం కొండెక్కింది ఆరిపోయింది, దేవుడి దగ్గర దీపం కాదు, ఏ దీపం అయినా సరే కొండెక్కింది అలా ఆరిపోయింది. దీపం ఆరడం అనే మాట మనం భరించలేని జాతిలో పుట్టిన పిల్లల చేత ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఎన్ని కొవ్వొత్తులు అంటే అన్ని కొవ్వొత్తులు వెలిగించి మూకమ్మడిగా అనిపిస్తున్నారు. ఇదంతా పనికి మాలిన ఆచారం మనం గ్రహిస్తాం. ఈ క్షణమే మారిపోతుంది. ఈ 2 రోజుల ప్రవచనం వల్ల ఈ ఒక్క ఆచారం మారితే నా జీవితం తగ్గింది. ఎన్నేళ్ళు వస్తే అన్ని దీపాలు వెలిగించండి. 16 దీపాలు ఒకదాని తర్వాత ఒకటి వెలిగిస్తాడు. ఒక్కసారి వెలిగించక్కర్లేదు, దేవుడు ముందు వెలిగించాడు. కార్తీక మాసంలో దీపాలు పెట్టాలని లేదమ్మా, ఎప్పుడైనా పెట్టచ్చు. 60 ఏళ్ళు నిండిన వాడు 60 ఒత్తులు కలిపి ఒక్కటి పెట్టి కాగడా కింద వెలిగించండి, జీవితం కాగడాలా వెలుగుతుంది. అలాగే మన సంస్కృతిలో తెలుగు భాషలో ఒక మాట ఏమిటంటే ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారు అందరూ మా ఇంట్లో దీపం పెట్టారు, మా ఇంట్లో దీపం పెట్టారట. అంటే ఈ ఇల్లు కట్టుకుని దీపం పట్టుకుని ఉంటున్నామంటే ఆ మహానుభావుడు దయ. ఆయన ఉద్యోగం ఇప్పించకపోతే మాకు బతికే ఉంది, ఎలా బతుకుతాం? మా ఆయనకి ఆయన ఉద్యోగం ఇప్పించారని ఆడాడు చెప్పారంట, మగాడు చెప్పారు సార్. వాడు ఏమంటారు, మా ఇంట్లో దీపం పెట్టారు అంటే దాని అర్థం అది మాకు మహోపకారం చేశారు, మా జీవితం నిలబెట్టారు. జీవితం నిలబెట్టడాన్ని దీపం పెట్టడంతో సమానంగా భావిస్తూ ఉంటే మనం దీపాలు అర్పిస్తే ఏమైనట్టండి? ఎక్కడ దాచారన్నది పిల్లలు అడుగుతారమ్మా, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ స్నేహితులు అలా ఉన్నారు, కాలాన్ని బట్టి మనుషులు అడుగుతారు. తప్పని చెప్పాలి, స్పష్టంగా చిన్నప్పుడే చెప్పాలి. అంతగా పట్టుబట్టి నాకు ఇలాగే కావాలి, అయితే నువ్వు చేసుకో, నేను అక్కడ ఉండనని చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా దాని వచ్చేస్తాను. తల్లిదండ్రులు లేకుండా పుట్టినరోజు ఏమిటాడు, నువ్వు చేసుకో, నేను ఉన్నాను. ఎందుకంటే నీ పట్టుదల నీకుంటే నాకు పట్టుదల నాకు. మనం ఎలా ఆలోచిస్తామంటే పిల్లాడు మనోభావాలు దెబ్బతింటే మనోభావాలు బొట్టుడని వాడికి ఉంటాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి ఎవరికి ఉండవు. బొట్టుడని వాడు మనోభావాలకు పెద్ద ప్రాధాన్యం ఇచ్చి టీవీలో చర్చిస్తారు వాడి గురించి. బొట్టు వాసిపోయిన వాడు మనోభావాలు మరి కనీ 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 మించి మించి వెలుగుంటాయి కదా మనోభావం. మనస్సు వాడు ఒక్కడికే ఉన్నారు, వాడి మనస్సు ఉందో లేదో వాడికి తెలుసా? వాడితో మనోభావం, దాన్ని మనం గౌరవించి తీరాలి. వాడి సంస్కారం నేర్పాల్సిన వయస్సు కదా అని. ఓ 20 ఏళ్ళు వస్తే వేరే విషయం. 10 ఏళ్ళ పిల్లల దగ్గర మనోభావాలు ఏమిటండి? చెంప మీద ఒక్కడిస్తే మొత్తం మనసు భావాలన్నీ బయటపడదు. ఆ ధైర్యం లేదు. వాడు ఏడుస్తాడేమో, వాడు ఎగిపోతాడు, ఇదే బెంగ వాడికి వాడు కనిపెట్టేడు మొత్తం ఇంకంత బెదిరింపులే, బ్లాక్ మెయిలింగే. నేను ఎడితే ఇప్పుడు తట్టుకోలేదు. ఆ ధోరణిలో ముందు మారుతుంది. అందుకని అపకారం చేయకుండా ఉంటే సార్, ఉపకారం చేయకుండా పర్వాలేదు. దీపారాత్మ విధానం అలవాటు చేయకూడదు. అంతేకాదు చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏకాంతమునందుండు. ఈ వనభోజనాలు మీరు కార్తీక మాసంలో ఎక్కడైనా చేయండి. ఏ చెట్టు కిందకు వచ్చి మీరు కుర్చీ చేసుకున్న సరదాగా దినపత్రిక చదువుకోండి, మిత్రులతో మాట్లాడుకోండి. మీరు ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతారమ్మా, ఆ చెట్టు అక్కడ ఒంటరిగా ఉందా లేదా? రాత్రి పగలు లేకుండా తుఫాను గాలిలో కూడా తుఫానికి ఎన్ని చెట్లు ఎన్ని అల్లల్లాడిపోతున్నాయో ఎవరు పట్టించుకోగలిగామండి? మన దాన్ని మనం తలుపు వేసుకుని అక్కడ అల్లలాడిపోతున్నాయి కదా.
ముఖ్యంగా కనీసం 25 ఏళ్ల వయస్సు నుంచి అభ్యాసం చేయాలి. పసిపిల్లలు ఏకాంతంగా ఉండలేరు, భయపడతారు. కానీ కాస్త 20 ఏళ్ళు దాటినప్పటి నుంచి ఆడ మగ తేడా లేకుండా అందరూ రోజుకు ఒక అరగంట సేపు టీవీ కూడా పెట్టకుండా, ఫోన్ కూడా మాట్లాడకుండా, వీలైతే మనసులో నమశివాయ లాంటి జపం చేసుకుంటూ ఒక అరగంట ఏకాంతంగా గడపగలిగితే ఏకాంతం ఏమిటో, మౌనం ఏమిటో, ధ్యానం ఏమిటో అన్నీ అర్థం ఉంటే స్వయంగా తెలుస్తాయి, ఎవరు చెప్పక్కర్లేదు. దీనికి మనకు వ్యాఖ్యానం ఏమిటంటే, నాకేమిటో నలుగురితో మాట్లాడితే కానీ తోసలు వ్యాధమ్మా ఎవరికైనా చూపించుకోవాలి, అది గొప్ప విషయం. నలుగురితో మాట్లాడగానే తోసల దాని పెద్ద సోషల్ నేచర్ అని పేరు పెడతాం. సోషల్ నేచర్ అంటే నలుగురితో మాట్లాడక్కల, అవసరం ఉంటే మాట్లాడి ఉపకారించి, ఎందుకు ఊరికే మాట్లాడడం ఎక్కడ, అదే చేపకాలం. పొద్దున్న నుంచి ఫోన్ పట్టుకుని ఆడ మగ తేడా లేకుండా మాట్లాడుతూనే ఉంటారండి. పని చేస్తున్నా సరే ఈ చెవి దగ్గర పెట్టుకుని లేజర్ కిరణాలు వ్యాపించి ఒక పక్క చెవులు పాడైపోతున్నాయి. ఏకాంతం కూడా ఉంటుంది. చెట్టు నుంచి నేర్చుకోవాలి, చెట్టు ఎవరితో మాట్లాడదు, జడ పదార్థం కదా అనంతమ్మా. దాని మీద వస్తున్న పక్షులు ఉన్నాయి, దాంట్లో జీవం ఉంది. చెట్టు జడ పదార్థం కాదండి, చెట్టు జీవ పదార్థం, దాంట్లో జీవం ఉంది. లేకపోతే నీళ్ళు ఎలా గ్రహిస్తోంది, ఎలా పెరుగుతోంది, చిగురాకు ఎలా ఆకయింది, కొమ్మైంది, రెమ్మైంది, కాయింది, పండయింది, ఎలా అయింది, జీవం లేకపోతే. చెట్టు జడ పదార్థం ఏంటండి, చెట్టు జీవ పదార్థం. చెట్టు మరలాగా నడవలేకపోవచ్చు, అపారమైన తుఫానుగారులు తట్టుకుంటుంది, దాంట్లో జీవం ఉంది. మనం ప్రేమతో పట్టుకుంటే మొక్క ఒకలా స్పందిస్తుంది, ద్వేషంతో పట్టుకుంటే ఒకలా స్పందిస్తుంది. మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్ కనిపెట్టిన విషయం, భారతీయ శాస్త్రజ్ఞ. మన మనోభావాలను బట్టి మొక్క స్పందిస్తుందండి. మొక్కకి జీవం లేదని ఎలా అంటాం మనం? మొక్క జడ పదార్థం ఏంటి? చెట్టు నుంచి మనం నేర్చుకోవాలి ఏకాంతంగా. అంతేకాదు ఆ తప్ప శీతానిల వర్షవారకముల ఎండ నుంచి మనని కాపాడుతుంది ఆ తప్ప. శీతానుల చలిగాలి, ఈ చలిగాలిలో మీరు చెట్టు కింద నిలబడితే వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా మర్రి చెట్టు, రావి చెట్టు. పూర్వం రోడ్డు పక్కన నాటించేవారు ఈ చెట్టు, బాట పక్కన. ఎందుకంటే పాఠశాలలో నిలబడతారు. వాటిని వనస్పతి వృక్షాలు అంటారు. దాంట్లో వాటి నుంచి వస్తుంది వనస్పతి వృక్షాలు. వనస్పతి వృక్షం అంటే అర్థం ఏంటంటే పువ్వు లేకుండానే కాయ వస్తుంది. రావి చెట్టుకు పువ్వు ఉండదు, కాయలు ఉంటాయి. వీటిని వనస్పతి వృక్షాలు అంటారు. వాటిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే అది వేసవి కాలం చల్లగా ఉంటుంది వాటి నీడ, శీతకాలం వెచ్చగా ఉంటుంది. భగవంతుడు ఎంత గొప్పవాడండి, ఎంత ఆలోచించడం నిజంగా. ఇవి రోడ్డు పక్కన ఉంటాయి, ఇవి పాఠశాలలు పెడుతూ ఆగుతారు. వాళ్ళు శీతకాలం వెచ్చదనం కోరుకుంటారు, వేసవికాలం చల్లదనం కోరుకుంటారు. అందువల్ల నేను ఇక్కడ ఇలాంటి చెట్లు సృష్టించకుండా ఆనపకాయ తీగలు, పొట్లకాయ తీగలు పెడితే అలాగా అని ఆ దాని పక్కన ఆ చెట్లు పెరగడానికి అనువైన వాతావరణాన్ని కలిగించిన ఆది పరాశక్తికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుందమ్మా. భగవంతుడు అంటే అది. భగవంతుడు అంటే ప్రతి ప్రాణిలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో అమ్మవారి యొక్క లీల కనపడుతుంది. ఆ జీవశక్తి, చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మక. లలితా సహస్రనామ. చైతన్య పదార్థాల్లో చైతన్యం నువ్వేనమ్మా, జడ పదార్థంలో ఆ కదలనితనం అనేది ఉంది, అది నువ్వేనమ్మా అన్నారు వ్యాస మహర్షి. లలితా సహస్రం. కదలడం ఒక శక్తి అయితే కదలకపోవడం కూడా ఒక శక్తి. దాని ఉపయోగం ఉంది. నేను కదులుతూనే మాట్లాడుతున్నా, ఇక్కడికి వచ్చి నేను కదలాలి, కొంచెం కొంచెం నా మాటైనా కదలాలి కనీసం. ఈ మైక్ కదలకూడదు. ఇది కూడా విన్యాసాలు చేసింది అనుకోండి, నాకు భయం వేసి లేచిపోతాను ఇక్కడి నుంచి. మైక్ ఏదో అయింది. మైక్ కదలకుండానే ఉండాలి, సింహాసనం కదలకుండానే ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, నేను కొంచెం కదులుతాను, మాట కదలకుండా ఎలా వస్తుంది? కదిలేవాడు కదలాడు, కదలను కదలడు. రెండింటిలో ఉన్నది అమ్మవారి. కదలన శక్తి అమ్మవారి ఇక్కడ, కదిలే శక్తి నాలో అమ్మవారు, మీలో వినే శక్తి అమ్మవారు. శక్తి అమ్మవారు అంటే శక్తి, భగవంతుడు అంటే శక్తి. ఆ శక్తి చెట్టులో ఉంది. అందుకని ఆ తప్ప శీతాన వర్షం వచ్చినా సరే చెట్టు కిందకి పరిగెడతారండి. ఎంత చిన్నపాట చినుకులు పడుతూ ఉంటే చెట్టు నీడకి పరిగెడుతుంటే చాలా అందమైన పాటలు కూడా ఉంటాయి. ఇక పరిగెట్టడానికి ఏం లేదా, అక్కడికే పరిగెత్తారు. కాసేపు వర్షం నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే చెట్ల ఆకులు ఆ వర్ష ప్రేరణ తీసుకుంటాయి, తర్వాత ఎప్పుడో కిందకి జారచ్చు. అందుకే ఏదైనా రచ్చబండ లాంటి సందర్భాల్లో తప్ప చెట్టు చుట్టూ గట్టు కట్టకూడదు. మనం దీపాలు పెట్టడం కోసం, మొక్కుబళ్ళు కోసం కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి చెట్టు చుట్టూ గట్టు కట్టేయకూడదండి, ప్రమాదం ఉంటుంది. చెట్టు మీద కురిసిన వర్షం ఆకుల మీద ఉంటుంది, ఒక్కో పొట్టు కిందికి దూరంగా జారుతుంది. ఆ దూరంగా జారే నీళ్లు మళ్ళీ కింది నుంచి లోపలికి వచ్చి చెట్టు వేడ కడతాయి. అలా వెళ్ళాలంటే మనం అక్కడ గోడ కట్టకూడదు, గట్టు కట్టాలంటే పునాది తవ్వుతాం, సహజంగా కిందకి తవ్వుతాం. అప్పుడు వెంటనే నీరు ఆగిపోతుంది, చెట్టు కుళ్ళిపోతుంది. చెట్టు చుట్టూ గట్టు ఎక్కడంటే రచ్చబండ లాంటి కొన్ని సందర్భాలు, కొన్ని చెట్లు ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎక్కడ పడితే అక్కడ చెట్టు చుట్టూ గట్టు కట్టేయకూడదు. మనం కూర్చోవాలి కదా, ఇక్కడ చీమలు ఉన్నది, పురుగులు ఉన్నది, ఏమున్నది, అదంతా సహజ సృష్టి. అదే వర్షవారకం, వర్షం నుంచి మనకి కాపాడుతుంది, ఎండ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు 5 అయినాయి, ఇప్పుడు 11 కలిపి ఒక్క దాంట్లో చెబుతున్నాడు చూడండి పోతన గారు. త్వద్గంధ నిర్యాస భస్మ పరాశ అగ్ర పరంద మూల కుసుమ ఛాయ పరశ్రేణి చే ఉపకారం పురుషేయున. త్వక్ చెట్టు బెరడు,
తంగేడు చెట్టు బెరడు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అరటి చెట్టు బెరడు దానిపైన పట్ట దీపాలు పెట్టడానికి ఉపయోగిస్తారు. పడవలు కట్టడానికి కూడా, తెప్పలు కట్టడానికి కూడా ఉపయోగిస్తారు. ఎన్ని రకాల చెట్ల యొక్క పట్టలు, పూర్వం నారబట్టలు అంటే చెట్టు చర్మం నుంచి వచ్చినవి అన్ని కూడా. ఆ రకంగా త్వక్, గంధ చెట్టు యొక్క సుగంధం మనకు ఉపయోగపడుతుంది. భస్మ, దాని బెరడు కాల్చిన భస్మం ఆయుర్వేదంలో పెద్ద మందు, అది ఉపయోగపడుతుంది. పలాశ, దాని బొమ్మలో ఆకులు ఉపయోగపడుతున్నాయి. చెట్టు పత్ర, ఎంత చిగురు పప్పు వేసుకుంటాము, తినడానికి ఉపయోగపడుతున్నాయి. అరిటాకుల్లో భోజనం చేస్తాం, విస్తరాకుల్లో భోజనం చేస్తాం. ఆ రకంగా ఆకులకు ఉపయోగం ఉంది. పలాశం అంటే ఆకులు. అక్కడ దాని చిగుళ్ళు, చింత చిగురు లాంటివి వాడతారు. కొన్ని చిగుళ్ళు చెగలు ధరించి పూర్వం ఆడవాడు సౌభాగ్యం కోసం. ఆ రకంగా ఉపయోగం ఉంది. మరంద, తేనె, పుష్పాల్లో ఉండే తేనె ఎలాగో ఉపయోగంలో ఉంది. తేనె, నిమ్మరసం ఇంట్లో ఉంటే, ఒక నిమ్మకాయ తేనె సీసా ఇంట్లో ఉంటే సగం రోగాలు తగ్గించారు. పొద్దున్నే నిమ్మరసంలో తేనె ఒక చుక్క వేసి పుచ్చుకుంటే సగం రోగాలు తగ్గించారు. డాక్టర్ అవసరమే లేదు. అంచేత పలాస, అగ్ర, మరంద, మూల చెట్టు వేళ్ళు, ఎన్ని రకాల వేళ్ళు ఔషధాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడతారని ఇవాళ కెమికల్స్, మందులు, డ్రగ్స్ కూడా చెట్టు మూలికల నుంచి తయారు చేసింది. కుసుమ పువ్వులు దేవుడు పూజకే కాదు, శిఖలో పెట్టుకునే కాదు, సౌభాగ్యం కోసం, సుగంధం కోసం వాడుతూనే ఉన్నాం. ఛాయ, చెట్టు నీడ, ఆ పైన ఫలశ్రేణి. ఈ రకంగా 11 ఉపకారాలు చేస్తుంది చెట్టు. ఆ 5 కలుపుకుంటే ఏకాంతము, ఆ అపకారం చేయకుండా ఉండడం, అలాగే ఆతప, శీతాంగ, వర్షవారకం, ఎండ, చలి, వీడి నుంచి కాపాడటం, వర్షం నుంచి కూడా కలుపుకుంటే 16 ఉపకారాలు అయ్యాయి. మన జీవితం మొత్తం మీద 16 ఉపకారాలు ఎవరికైనా చేశామా? అంటే హెల్ప్ ఈ నీడి అంటే చెట్టు నుంచి నేర్చుకోవాలి. నీడి అనే మాట తెలుగులో నీడనిచ్చేది అని అర్థం. నీడి అంటే నీడనిచ్చేది. అందుకే అవసరమైన వాళ్ళకి నీడనివ్వాలి చెట్టే చెబుతుంది మనకి. అది ఆ చెట్టు నుంచి మనం గ్రహించలేదు. అందుకని వెరసి జీవితం అంటే మీరు చెట్టును చూడండి, ఆవును చూడండి, నదులను చూడండి, అన్ని పరోపకారం కోసం పుట్టే అనిపిస్తాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరం.